అన్న మీరు ఏపీనా తెలంగాణ? నేను తెలంగాణ అమ్మా. తెలంగాణ. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మనకి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏది వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏదైతే ఏందమ్మా అభివృద్ధి చెందాలి మెయిన్. ఏదైతే డెవలప్మెంట్ కావాలి అని అంటారు కానీ అన్నిట్లో డెవలప్మెంట్ కావాలి ఏదైనా కానీ. బీఆర్ఎస్ చేసింది కొన్ని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, చూద్దాం. ఎవరైనా వెయిటింగ్ చూస్తారు, ఏదైనా రిజల్ట్స్ కోసం చూస్తారు, ఏదైనా డెవలప్మెంట్ చూస్తారు. డెవలప్ చేసి ఎవరైనా చేయనీకు ఉంటుంది అంతేగాని దానికి ఏముందంటే ఏది వచ్చినా పబ్లిక్ హెల్ప్ చేస్తే చాలు, మా పబ్లిక్ సొసైటీకి బాగా చేస్తే చాలు, అంతకంటే ఇంకేం కావాలమ్మా అంతే. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది, ఇన్ని రోజులు మనం 10 సంవత్సరాలు చూసినాం. కాంగ్రెస్ వచ్చింది. ఆ రెండింటికి డిఫరెన్స్ ఈ కొద్ది కాలంలో మీకు ఏం తెలుస్తుంది? బీఆర్ఎస్ వచ్చినప్పుడు కొన్ని డెవలప్మెంట్ కొన్ని చూపించింది. అది ఎక్కడెక్కడ అంటే కొన్ని దాంట్లో ఫ్లైఓవర్స్ కానీ మిగతా కానీ ఏవైనా కానీ కొన్ని డెవలప్మెంట్ చూపించింది. రోడ్స్ కానీ కొన్ని ఏదో చూపించింది పథకాల స్కీమ్లో కానీ. ఇప్పుడు కాంగ్రెస్ చూడాలి, కాంగ్రెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు ఫౌండేషన్ స్టార్ట్ అయింది వాళ్ళది. ఇంకా చూడాలి ఏంటంటే కాంగ్రెస్లో ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. స్కీమ్స్ కానీ ఇప్పుడు లేడీస్ బస్సు ఫెసిలిటీ ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ స్కూల్స్ అవన్నీ ఇప్పుడు ఓపెనింగ్ కొన్ని రైతులకు ఇచ్చాడు. చూద్దాం, ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్ అయినా చూస్తారు. పబ్లిక్ ఏందో ఆలోచన ఏంటంటే డెవలప్మెంట్ అయినా ఆలోచిస్తారు, ఏ మనిషికి ఓటు వేయాలని చూసినారు. ఒకసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఊళ్ళో ఎన్ని ఓట్లు వచ్చినాయి, సిటీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, దాని మీనింగ్ ఏంది ఊళ్ళో అర్థమైంది పబ్లిక్కి. ఊళ్ళో ఎక్కడెక్కడ బీఆర్ఎస్ ఎక్కడెక్కడ చేసిందో అక్కడ దెబ్బతిన్నది. ఇక్కడ సిటీలో డెవలప్మెంట్ అయింది, కొన్ని చోట్ల డెవలప్మెంట్ అయింది ఏంటంటే ఆ ఏరియా బట్టి ఓట్లు గెలిచినాయి, దాన్ని బట్టి రిజల్ట్స్ చూపించింది. పబ్లిక్ ఏంటంటే ఆలోచన ఏంటంటే ఏది ఆలోచించాలో వాళ్ళు ఆలోచిస్తారు. ఏదైనా చిన్న పిల్లలకైనా పెద్దలకైనా ఆలోచించి ఏ డెవలప్మెంట్ అవుతుంది, ఏ ఫ్యూచర్ ఉన్నా తెలిసిపోతుంది పబ్లిక్ కూడా. దాన్ని బట్టి డెవలప్మెంట్ నడుస్తుంటుంది అంతే. ఇప్పుడు మరి ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. అసలైన మేము సిద్ధం అంటే మేము సిద్ధం అంటున్నారు. మరి వైసీపీ వస్తుందా, లేకపోతే మూడు కలిసినాయి, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరి ఆ మూడు కలిపి వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే వైసీపీ వస్తుంది అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నామ్మా, ఇప్పుడు పబ్లిక్లో ఆలోచన ఏంటంటే ఇప్పుడు జగన్ 5 సంవత్సరాలు గెలిచిండు, డెవలప్మెంట్ అక్కడ నడుస్తలేదు, ఏం లేదు డెవలప్మెంట్. ఒక్కటేంది అమ్మఒడి చేశాడు, అమ్మఒడి బాగా నడుస్తుంది, దానివల్ల ఓకే. ఇప్పుడు వచ్చే పబ్లిక్ కూడా ఆలోచిస్తారు, ఇంకేమైనా డెవలప్మెంట్ ఏమైనా చేసేది ఉందా అని ఆలోచిస్తారు. వాళ్ళు ఓటు బట్టి తెలంగాణ ఎఫెక్ట్, అక్కడ ఆంధ్ర ఎఫెక్ట్, రెండు బట్టి చూస్తారు. వాళ్ళు కూడా ఏది చేయాలో అది ఆలోచించి పబ్లిక్ మైండ్ ఉంటుంది, దాన్ని ఏం చేయలేము. స్కీమ్స్ వాళ్ళు ఆలోచిస్తారు, డెవలప్మెంట్ ఫ్యూచర్ ఏం డెవలప్మెంట్ అవుతుంది, దాన్ని బట్టి పబ్లిక్ నిలిచే ఉంటుంది. ఇప్పుడు మనం ఓటుకి డబ్బులు ఇచ్చేస్తే దానికి ఇస్తే కాదు కదా. డెవలప్మెంట్ ఏడవుతుందో, ఏం చేస్తే ఏ ఎమ్మెల్యే బాగా చేస్తుండో దాన్ని చూస్తాడు, ఏ ఎమ్మెల్యే చేస్తుండో చూస్తాడు. పబ్లిక్ థాట్ బట్టి దాన్ని ఏమైనా చేయొచ్చు, దాని ప్రిఫరెన్స్. థ్యాంక్ యూ అమ్మా.